తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ అనాలిసిస్‌ని చూసి మార్కెట్ రేపటికి ఎలా ఉండడానికి ఛాన్స్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అంతకంటే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఫస్ట్ మనం ఇప్పుడు నిఫ్టీ డైలీస్ చార్ట్‌తో స్టార్ట్ చేస్తున్నాం. సో, నిఫ్టీ ఇప్పుడు మనం డైలీస్ చార్ట్‌లో ఉన్నాం. నిన్నటి వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే, ఇక్కడ ప్రైస్ యాక్షన్‌లో చూసినట్లయితే మనకు బ్యాంక్ నిఫ్టీ ఓకే. సరే ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. సో, నిఫ్టీలో ఇక్కడ ప్రైస్ యాక్షన్‌లో మనకు ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ కలిపి చూసినట్లయితే మనకు అక్కడొక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అన్నది కనబడుతుంది. ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అని ఎందుకన్నాం మనం? ఎందుకంటే ఈ నిన్నటి రియల్ బాడీ ఏదైతే ఉందో ఇది అంతకు ముందు రోజు రియల్ బాడీ మధ్యలో ఉంది కాబట్టి దీన్ని మనం ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అని పిలిచామన్నమాట. అయితే ఇప్పుడు మనకు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్‌కి హై మార్క్ చేసాం. అలాగే లో మార్క్ చేసాం. ఈ ప్యాటర్న్‌లో ఉన్న హైయెస్ట్ పాయింట్, ఈ ప్యాటర్న్‌లో ఉన్న లోయెస్ట్ పాయింట్. దీన్ని బ్రేక్‌ఔట్ అయితే మనం ఏదో ఒక డైరెక్షన్‌లో ట్రేడ్ తీసుకోవాలనుకున్నాం. అలాగే లాంగ్ సైడ్‌కి వెళ్ళాలంటే దీనికి ఈ లెవెల్‌ని ఖచ్చితంగా దాటి క్లోజ్ అయితేనే మనం ఆహ్, లాంగ్ సైడ్ మళ్ళీ నిఫ్టీ ఆ ర్యాలీ కంటిన్యూ అవుతుందని అనుకున్నాం. అయితే 25,000 అన్నది చాలా ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ కాబట్టి ఇది కూడా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి ఆస్కారం ఉందని మాట్లాడుకున్నాం. మరి ఇవాళ జరిగిన ప్రైస్ యాక్షన్‌లో ఈ పాయింట్స్ ఏదన్నా మనకు ఆహ్, జరిగాయేమన్నా ఆయన చూసుకుంటే లేదు. మనకు అప్పర్ లిమిట్ బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ ఈ లిమిట్ అలానే ఇంటాక్ట్ ఉంది. ఈ లిమిట్ కూడా అలానే ఇంటాక్ట్ ఉంది. సో, మనకు ఒకవేళ ఇది డౌన్ సైడ్‌కి గనక బ్రేక్ అయ్యుంటే షార్ట్ టర్మ్‌లో మనం కొద్దిగా డౌన్ సైడ్‌కి మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేసుండొచ్చు. కానీ మళ్ళీ మనకు ప్రైజెస్ ఇక్కడే ఇదే రేంజ్‌లో మనకు హై అండ్ లో ఉండడం వల్ల ఇవాళ ప్రైస్ యాక్షన్ కూడా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఈ లెవెల్స్ మళ్ళీ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సింది మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ అయితే చేయాలి. అండ్ అలాగే ఇది ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్న జపనీస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో మనకేదన్నా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రిఫ్లెక్ట్ అవుతుందా ఇవాళ ప్రైస్ యాక్షన్ నుంచి అన్న విషయాన్ని గమనిస్తే ఏం లేదు. ఇవాళ ఒక యావరేజ్ సైజ్డ్ మనకు నార్మల్ బుల్లిష్ బార్ అన్నది ఒకటి క్రియేట్ అయింది. సో, ఈ రేపటికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ 2 లెవెల్సే అండి. ఈ 2 లెవెల్స్‌లో నుంచి బ్రేక్‌ఔట్ అయినా లేదా గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ రిఫ్లెక్షన్ చూసినా లేదా గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి అక్కడ ప్రైస్ యాక్షన్ గమనించి దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే లాంగ్ రన్‌లో ఓకే. ఇది మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రైస్ యాక్షన్‌ని బట్టి లాస్ట్ 3 క్యాండిల్స్‌ని బట్టి మనం మాట్లాడుకున్న ఆహ్, విషయం కాబట్టి ఒకసారి లాంగ్ రన్‌లో చూసినట్లయితే చూడండి లాంగ్ రన్‌లో మనకు ఇక్కడ ఒక మంచి పుల్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఒక షార్ట్ పుల్ బ్యాక్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడి నుంచి మనకు ఒక డీసెంట్ పుల్ బ్యాక్ చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ రేంజ్‌లో ఉన్నాం. సో, ఈ రేంజ్‌ని ఐదర్ దాటి అది ఖచ్చితంగా క్లోజ్ అయితేనే మనం మళ్ళీ తిరిగి అప్ ట్రెండ్‌లో ఉన్నట్టు. ఈ లోపల మనకు ఈ లెవెల్ బ్రేక్ అయినా ముఖ్యంగా ఈ లెవెల్ ఆఫ్‌కోర్స్ చాలా దూరంలో ఉంది. కానీ కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకు ఇంతకు ముందున్న ట్రెండ్ అన్నది అక్కడితో అయిపోయిందని అర్థం చేసుకోవాలి. డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. కానీ అది జరగడానికి చాలా లీస్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇంతకుముందు మాట్లాడినట్టుగా మనం ఇంతవరకు కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇంకొక విషయం గమనించాల్సింది మనకు ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కంటే ఇంతకు ముందున్న క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఏంటి? ఈ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ కలిపి చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక క్లోజ్ ఒకే లెవెల్‌లో ఉండడం వల్ల ఇది ఒక కౌంటర్ అటాక్ ప్యాటర్న్‌గా మనం దీన్ని ఆ రోజే మనం దీన్ని గుర్తించాం. ఈ క్యాండిల్‌ని కలిపి చూస్తే ఇదొక కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటే ఇదొక రివర్సల్ సైన్ అన్నమాట. సో, ఈ రివర్సల్ సైన్ ఇక్కడ మనకొచ్చింది కాబట్టి ఈ లెవెల్‌ని ఖచ్చితంగా దాటి మళ్ళీ తిరిగి క్లోజ్ అయితేనే మనం బుల్లిష్ సైడ్ చూడాలి. సో, ఈ పాయింట్‌ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో, ఇది మనకు నిఫ్టీలో డైలీ చార్ట్‌లో మనకు కనపడ్డ ప్రైస్ యాక్షన్ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఒక్కసారి మనం ఇప్పుడు 15 మినిట్స్ చార్ట్‌లో నిఫ్టీని చూద్దాం. చూడండి 15 మినిట్స్ చార్ట్‌లో నిఫ్టీ అబ్సల్యూట్‌గా మనకిక్కడ ఫ్లాట్‌గా మూవ్ అవ్వడం మనం ఇక్కడ ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడ ఈ జోన్‌లోనే మనకు ట్రేడ్ అయిందనమాట. ఆల్మోస్ట్ మనకు క్లోజింగ్ అప్పుడు కొద్దిగా మనం హై క్లోజ్ చూసాం గానీ, మెజారిటీ ఆఫ్ ద డే మొత్తం ఒక క్యాండిల్ తప్ప మిగతా టైమ్ ఫ్రేమ్‌లో అంతా కూడా మనకు నిఫ్టీ అబ్సల్యూట్‌గా సైడ్‌వేస్‌లోనే ట్రేడ్ అయింది. దానికి కారణం ముందు రోజున్న స్వింగ్ హై ఇది. ఓకే. అండ్ అలాగే ముందు రోజు మనకి అబ్సల్యూట్‌గా ఇక్కడ సపోర్ట్ అయితే కనబడుతుంది ఇక్కడ ఈ లెవెల్‌లో. ఈ 2 లెవెల్స్‌కి మధ్యలోనే నిఫ్టీ ట్రేడ్ అయింది. అయితే లాస్ట్ 15 మినిట్స్‌లో ఇది బ్రేక్‌ఔట్ అయినట్టుగా మనం ఇది చూస్తున్నాం. దీని తర్వాత రేపు ఫాలో త్రూ వస్తుందా? లేదా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఆహ్, సస్టైన్ అయ్యి మళ్ళీ రివర్సల్ సైన్ మనకు చూపిస్తుందా? చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయాలన్న విషయం
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో మొమెంటం ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రైజెస్ ఇక్కడ అక్యుములేషన్ స్టార్ట్ అయ్యాయి కదా! సో, ఒక మంచి మొమెంటం తర్వాత చూడండి ఇంత పెద్ద మొమెంటం ఇక్కడొచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ప్రైజెస్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతున్నాయన్నమాట. ఈ రేంజ్‌లోనే మనకు ప్రైజెస్ మూవ్ అవుతుండడం వల్ల ఈ రేంజ్ నుంచి మనకు తిరిగి మళ్ళీ బ్రేకౌట్ ఎప్పుడైతే వస్తుందో, ఏ డైరెక్షన్‌లో బ్రేకౌట్ వచ్చినా గానీ మంచి మొమెంటం అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. అండ్ అలాగే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ అయిపోయింది. రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ కాబట్టి ఒకసారి మనం ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిఫ్టీ ట్రేడ్ చేసేటప్పుడు దాని ప్రకారంగా మనం ట్రేడ్ చేస్తే బావుంటుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు టైమ్ డికే ఎక్కువ ఉంటుంది నిఫ్టీలో. ఓకే. సో, ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నట్లుగానే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం ఆహ్, నిఫ్టీ చార్ట్ అయిపోయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌కొచ్చే ముందు ఇంకొక విషయం అందరూ ఖచ్చితంగా వీడియో ఇంతవరకు చూసినట్లయితే, మీకు ఛానల్ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేస్తే వీడియో మనది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే ఏదైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే దాన్ని అడ్రెస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే బ్యాంక్ నిఫ్టీతో మళ్ళీ మనం చార్ట్‌ని చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో డైలీ చార్ట్‌లో మనం ఉన్నాం ఇక్కడ. సో, బ్యాంక్ నిఫ్టీలో ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకుందాం నిఫ్టీలో లాగానే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఈ ఈ జూలై 29న మనకు చాలా హై అండ్ చాలా లో పాయింట్స్ క్రియేట్ అయ్యాయి కదా! స్వింగ్ హై, లో అండ్ ఆ రోజు ప్రైస్ యాక్షన్ చాలా వాలటైల్‌గా ఉండింది. సో, అందువల్ల మనం ఈ 2 గ్రీన్ లైన్స్‌ని మార్క్ చేసుకొని దీంట్లో నుంచి బయటకొచ్చాక బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకున్నాం. అయితే ఇవాళ కూడా మనకు దీంట్లో నుంచి బయటకొచ్చిన పరిస్థితి అయితే కనబడట్లేదు. ఇంకొక విషయం ఇక్కడ ఈ క్యాండిల్‌ని చూస్తున్నట్లయితే ఇవాళ ప్రైస్ యాక్షన్ ఇదొక డోజీ క్యాండిల్ అంటే ఒక మంచి ఇండెసిసివ్ క్యాండిల్‌గా మనం చెప్పుకోవచ్చు. అది కూడా ఒక మంచి ఇండెసిసివ్ రేంజ్‌లో వచ్చింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు మనకు ఇమ్మీడియేట్ యాక్షన్ అయితే ఈ లెవెల్స్ దాటేంత వరకు ఏమీ తీసుకోకూడదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకు లార్జర్ పిక్చర్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ హై క్రియేట్ అయింది. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ చిన్న కరెక్షన్ ఏదైతే ఉందో దాని తర్వాత దీనిపైన ఎక్కువ సేపు సస్టైన్ అవ్వలేక ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ట్రేడ్ అవుతుందనమాట. సో, ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ లెవెల్ గనక బ్రేక్ అయితే మనకు పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఒకవేళ ఇక్కడ గనక నెగటివిటీ చూసి ఇక్కడి నుంచి గనక బ్రేక్ అయితే ఈ మధ్యలో సపోర్ట్ ఏరియా మనకు అంత ప్రెడామినెంట్‌గా ఏం కనిపించట్లేదు కాబట్టి చాలా ఎక్కువ మొమెంటం డౌన్ సైడ్‌కి రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసాం. అయితే ఒక్కసారి మనం 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ అబ్సల్యూట్‌గా చూడండి ఒక జోన్‌లో ఒక పర్ఫెక్ట్ ఈ రెక్టాంగిల్ జోన్‌లోనే మనకు ట్రేడ్ అయినట్లు కనబడుతుంది ఇవాళంతా కూడా. అండ్ అది ఎందువల్ల అంటే నిన్న మనకు క్రియేట్ అయిన లెవెల్స్ ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ అలాగే ఈ లెవెల్ కూడా చాలా స్ట్రాంగ్‌గా మనకు బేస్ లాగా యాక్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ప్రైస్ యాక్షన్ డౌన్ సైడ్‌కి గనక వస్తే చాలా పెద్ద మొమెంటం మనం డౌన్ సైడ్‌కి చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ ఈ స్వింగ్ హై నుంచి పుల్ బ్యాక్ అయింది కదా! దాని తర్వాత మళ్ళీ ఈ హైస్‌కి రీచ్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడి నుంచే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ ఈ ఏరియాలో మనకిప్పుడు కన్సాలిడేట్ అవుతుందనమాట. సో, ఇక్కడి నుంచి పైకి గనక బ్రేకౌట్ అయితే వెల్ అండ్ గుడ్. ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. లేదా ఇక్కడ నుంచి డౌన్ సైడ్‌కి గనక బ్రేక్ అయితే దీని కింద మనకు సపోర్ట్ చాలా దూరంలో ఉంది కాబట్టి చాలా పెద్ద మొమెంటం డౌన్ సైడ్‌కి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి 15 మినిట్స్ చార్ట్‌లో. అయితే ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ మాత్రం 5 మినిట్స్ చార్ట్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ డాటెడ్ లైన్ ఉంది కదా! ఇక్కడి నుంచి బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ అయింది మనకు. స్టార్ట్ అయిన తర్వాత మనకు ఈ ఈ ఈ లెవెల్ హోల్డ్ అవుతుంది కాబట్టి దీన్ని సేఫ్‌గా మనం ఒక సపోర్ట్ లెవెల్‌గా గనక మార్క్ చేసుకున్నట్లయితే అండ్ అలాగే ఈ హై ఉంది కదా! ఈ హై దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ ఏరియా అన్నది క్రియేట్ అయితే అయింది బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ. సో, మళ్ళీ తిరిగి బ్యాంక్ నిఫ్టీ ఇదే లెవెల్‌కి వచ్చినప్పుడు ఇక్కడ బ్రేకౌట్ అయ్యి పైకొచ్చింది కదా! ఇక్కడ బ్రేకౌట్ అయ్యి పైకొచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడ మనకు ప్రైజెస్ హోల్డ్ అవుతున్నాయి కదా! సో, అక్కడి వరకు ఇక్కడి నుంచి మొమెంటం అదొక ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది కాబట్టి ఇది రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఆహ్, దాన్ని చేసుండకపోవడమే మంచిది. అలాగే చాలామంది ఇది బ్రేకౌట్ అయిన వెంటనే బ్రేకౌట్ అయిపోయిందనుకోని ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యి ఉంటారేమో. కానీ కాదు. ఇక్కడ మనకు ఈ విక్ ఉంది కదా! దీన్ని కూడా దాటి కింద క్లోజ్ అవ్వాలి. అలాగే ఒక క్యాండిల్ కాదు కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా సెకండ్ క్యాండిల్ కూడా మీకు రెడ్ పడైతే పడినట్లు అయ్యుంటే 5 మినిట్‌లో అప్పుడు మనం డౌన్ సైడ్‌కి ఎక్కువ మొమెంటం అయితే చూసుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది కాబట్టి మనం తిరిగి క్లోజింగ్ విషయానికొచ్చేసరికి ఇదండి మళ్ళీ ఫస్ట్ స్వింగ్ ఏదైతే క్రియేట్ అయిందో ఎర్లీ అవర్స్‌లో మార్నింగ్‌లో అదే స్వింగ్ దగ్గరకొచ్చి మళ్ళీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో,
ఇది ఇవాల్టి ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండి. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.